హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్చు వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి మేమందరము మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం నా బేబీ నాతో పాటు వస్తుంది బయటికి. సో మా బేబీ వస్తారు ఆగట్లే అనమాట. ఇక ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్తున్నా కదా, ఎన్నిసార్లు వస్తానో నేను యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు నాతో పాటు వస్తుంది. సో తన ఓవర్ యాక్షన్, తన పోజెస్, తన స్టిల్స్ చూడలేక ఇంకా మేమైతే అవుట్ అసలు ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ చేసింది అనమాట. అసలు ఏడికి వెళ్తున్నాం ఏంది అని ఎన్ని క్వశ్చన్స్. సో మార్చిపోదామని. సో సడన్గా బాబాయ్ వచ్చి ఏదో అనేసరికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. నేను రాను, ఇంకా వద్దు, ఇంకా నేను ఉండా, అది ఇది అని చెప్తే ఇంకా మా అత్త కూతురు సో ఆటో బుక్ చేసేసుకొని ఇంకా ఆటోలో ట్రావెల్ చేస్తాం అనమాట. ఆటో ఎక్కగానే ఇంకా నాకు మిల్క్ కావాలని ఏడుపు స్టార్ట్ చేసింది. సరేలే అని చెప్పి ఇంకా ఫీడ్ ఇచ్చేద్దాము, కొంచెం యాక్టివ్గా ఉంటే అక్కడికి వెళ్ళేసరికల్లా అని చెప్పి స్టార్ట్ అయిందనమాట మా జర్నీ. సో ఇది మా తొట్టి గ్యాంగ్ అనమాట, మా 4 ఫ్రెండ్స్ ఆర్ 5 అందరం కలిసి ఇంకా వచ్చేసినాం అనమాట. కపూర్స్ కేఫ్ అని చెప్పి మన కోకాపేటలో ఉంటుంది. ఆ కేఫ్లో మన లంచ్ ప్లాన్ చేసుకున్నాము. వీళ్ళు మా సార్ అనమాట, సార్ వాళ్ళ వైఫ్. సో చెప్తా ముందు ఏమవుతుంది అనేసి. ఇంకా మా పాప అయితే ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కూర్చుంది. ఇది మా టీం, మా 4 మెన్స్ కొలీగ్స్. ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే కొలీగ్స్ అనమాట. నేను వర్క్ చేసేది ప్లేసెస్లో వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంకా పైకి వెళ్తున్నాం. 4th ఫ్లోర్లో ఉంది యాక్చువల్గా కేఫ్. సో వాళ్ళ పాపలు అందరు ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఫ్యామిలీ ఎక్సెప్ట్ హస్బెండ్స్ విత్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ పిల్లలు. సో నాతో పాటు నా పాప ఫస్ట్ టైం. సో దీని నా ఫేవరెట్ కోడలు పాప అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. సో ఇది అనమాట ఫైనలీ అవుట్పుట్ ఆఫ్ ద కేఫ్. కానీ ఎక్సలెంట్ ఉంది ఆ కేఫ్ అయితే. బట్ ఎంజాయ్ చేయొచ్చు పిక్స్కి, కానీ ఫుడ్ కూడా హైలైట్ ఉంది. సో మా పాప అయితే మా ఫ్రెండ్ శ్వేత, తను అసలు ఆమె దగ్గర నుంచి జరగట్లే, ఇంకా ఫుల్ ఎంజాయ్. తర్వాత నెక్స్ట్ మా స్వర్ణ దగ్గరికి వెళ్ళింది, తనతో పాటు ఎంజాయ్. తిన్న ఫ్రెండ్ జయంతి మ్యామ్ అని చెప్పేసి మా కోఆర్డినేటర్. సో పిక్స్ దిగుతున్నప్పుడు ఫోటోషూట్ నడుస్తూ ఉంటుంది. ఏది మా పాప అందరూ అలా ఫ్యామిలీ కిడ్స్ అనమాట, మా తొట్టిగంకి కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళదే అనమాట. అందరూ ఒక ఫోటోస్లో నా పాప స్టిల్స్ అసలు ఆగట్లే.
ఇప్పుడు మా పాపకి తనకి అక్కడ క్రిస్మస్ ట్రీ ఉందనమాట. దానికి డెకరేటివ్‌గా బాల్స్ ఒక చిన్న చిన్న హౌసెస్ అట్లా పెట్టినారు. తనకి అవి కావాలని చెప్పి ఫుడ్ నుంచి లేసి మరీ అటు ఉరికింది. అతను ఆ హోటల్ మేనేజర్ ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కన్వర్సేషన్ స్టార్ట్ చేసిర్రు. తనకి ఆ బ్లూ కలర్, ఆ పింక్ కలర్ అని కలర్స్ చెప్తూ ఉంది. బట్ డెఫినెట్‌గా నాకు ఇదే కావాలని చెప్పట్లే, మారుస్తూ ఉందనమాట. అది వాళ్ళిద్దరు కన్వర్సేషన్స్ అలా అవుతూ ఉన్నాయి. ఫైనల్‌గా తీసుకోవట్లని చెప్పేసి అతను ఉన్నాడని చెప్పి తీసుకోవట్లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని స్టార్ట్ అవుతది. ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూసిందామె. ఇలాంటి చిన్న చిన్నవి ఫైనల్‌గా తీసేసుకుంది. ఇంకా చూపిస్తూ చూపిస్తూ వస్తుంది ఇంకా. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే లంచ్ ప్లస్ బేబీ షవర్ లాంటి చిన్న ప్రోగ్రామ్, నాట్ ఏ ప్రోగ్రామ్ కూడా కాదు, ఒక చిన్న పిక్స్ అలా తీసుకుందాము, ఒక స్వీట్ మెమరీ ఇద్దాము వాళ్ళకి అని చెప్పి. యాక్చువల్లీ వీళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు, ఉత్తరాఖండ్ వాళ్ళది యాక్చువల్‌గా. సో, తను ఇక్కడ సైడే ఉంటారు. సో, తన వాళ్ళ వైఫ్‌కి 5 మంత్స్. మళ్ళీ తను ఇప్పుడు సంక్రాంతి వెకేషన్స్‌లో వెళ్ళిపోతుంది. సో, మళ్ళా నెగెటివ్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. సో, ఒక చిన్న స్వీట్ మెమరీ వాళ్ళకి ఇద్దాము అని చెప్పి ఇంకా ఏం లేదు, సింపుల్‌గా. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొంతమందికి మంచి చెడు అని ఉంటుంది. సో, అందుకే ఎక్కువ ఏం చేయలేదు. స్మాల్‌గా జస్ట్ ఒక క్వీన్ పెట్టేసి అది వేసి జస్ట్ ఒక పిక్స్ తీద్దాము అని చెప్పి మాత్రమే తీస్తూ ఉన్నాం. సో, అక్కడికో అయిపోయింది. సో, ఇప్పుడు బాయ్ అయిపోతుంది. వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మా పాప చూడు, అందరు ఎక్కడుంది ఆన్వి అంటే దాచుకుంది కిందికి వంగి. నేను ఆన్వి లేదు లేదు అని చెప్పి ఇంకా ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఫైనల్గా వచ్చేసినాం, ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి. అప్పటికే ఫుల్ వర్షము, క్లైమేట్ చేంజెస్. ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. సో మై టీమ్ మెంబర్స్కి అందరికీ బాయ్ 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 అని సెండ్ ఆఫ్ ఇచ్చేసామన్నమాట. సో దిస్ ఈజ్ అ వ్లాగ్ on my day. So please share, subscribe and like my channel. Thank you for watching my channel.